నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తే బాగుంటది? నాకు తెలుగుదేశం వస్తే బాగుంటుంది నాయన. ఓ ఎందుకనక్క? ఆ? ఏందో నాకు ఆలోచన తెలుగుదేశమే రావాలనుకుంటున్నా. ఫస్ట్ సారి ఏమో వైఎస్ఆర్కి వేసిన, ఆయనే రావాలనుకొని వేసిన. ఈసారి మాత్రం తెలుగుదేశం రావాలని అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడే కావాలి. దేనికైనా చంద్రబాబు నాయుడే కావాలి. పింఛన్లు గింఛన్లు అన్నీ వస్తున్నాయా? పింఛన్లు వస్తున్నాయి. అయితే ఏ గవర్నమెంట్ కావాలని కదా? ఏ గవర్నమెంట్ వస్తారో ఎవరు వస్తారో ఎవరు పోతారో మనం ఇప్పుడు చెప్పగలం ఆయన. మనం చెప్పలేము ఏది వస్తే బాగుంటుందని. ఏం చెప్పలేము, మనకేం తెలుసు. మేము ఈ జాడం కాడ కూర్చొని ఆ మాట ఈ మాట చెప్పుకునేవాళ్ళు, ఇవన్నీ మాకు తెలవు. ఆ, మా కష్టానికి బాదు మాకు బాదు ఎవరు పెట్టేది ఏముంది. నిద్ర లేచి మా పనులు మేము చేసుకోవాలా. ఇప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి ఏమో తక్కువ ఏం చేయాలి, అన్నీ బాగానే చేస్తున్నాడు. ఉమ్, ఏం తక్కువ చేశాడు, ఇస్తాయని ఇస్తున్నాడు ఉమ్, పథకాలే. నేను ఉమ్. ఎవరు కావాలంటున్నారు? అది ప్రజల నిర్ణయం కదా, మనం చెప్పగలుస్తామా? ప్రజల నిర్ణయం. మీ మనసులో మాట ఎవరు వస్తే బాగుందని. ఎవరు వచ్చినా ఒకటే మనకేమి. జగన్ ఉమ్, ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు, సంవత్సరం నుంచి తీసుకొని తింటా ఉన్నాం. 3,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆడవాళ్ళకి 18,000 ఇస్తున్నాడు. ఇంకేం కావాలా? అదే ఎవరు వస్తే బాగుంటుందని. జగన్ వస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ ఏది వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తే బాగుంది సార్. ఎందుకని సార్? అదంతే మా బడిలో అభివృద్ధి జరిగిందిలే. ఆ, ఈ రోజుకి 5,000 తిన్నదిలే మేము. ఉమ్. ఆ? అది మందరం. అన్న ఏది వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? మాదేమో ఏదైనా ఒకటే. చెప్తే కదా పలానా ఇబ్బంది ఉందా? ఒకటో రెండో మూడు కాదు, ఏది వస్తే బాగుంటది అనే అభిప్రాయం అంతే. తెలుగుదేశం వస్తే అభివృద్ధి బాగా చెందుతుంది సార్ దేశం. ఆ, ఇది మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కిపోతాం మనం. ఉమ్, అది మందరం. మూడు రాజధానులు ఏ రాజధాని చేశాడా ఉమ్. చెప్పండి. నెల్లూరు సింహపూర్ చేస్తాడు, చేశాడా? ఏడన్నా ఒక సిటీ ఏడన్నా ఎంటర్ చేశాడా? ఏదైనా పూల కానీ ఏదైనా కుప్పలు కానీ ఏమైనా చేశాడా? ఏం లేదు సార్. అది రాబోయే నెక్స్ట్ తెలుగుదేశం. ఏది వస్తే బాగుంటుంది అంటావు? తెలుగుదేశమే. ఆ, తెలుగుదేశం ఇస్తేనే అంతేనా? బాగుంటుంది. అవును, ఏమని కదా? అంతే అది. ఉమ్, అవును. తెలుగుదేశం కావాలా? ఆ, ఏమనిలే ఏమి జగన్మోహన్ రెడ్డి వద్దా? ఏదైనా శాస్త్రం ఏం చేస్తున్నాడు ఆయన? మూడు 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 రాజధానులు చేస్తారు అన్న. ఇప్పుడు ఒక భార్యని ఆగలేకుండా 2 భార్యలు చేసుకుంటానంటే అటు అందరితో ఆగొద్దా? నేను ఏగలేను ఆయన, ఉండేదే ఒక దాన్ని తేలే చచ్చిపోతా. ఆగలేకుండా అంతమంది తేడా అవుతుంది. అందరు చెప్పేది అదే కదా. మరి ఇంకా అభివృద్ధి ఇవన్నీ సంక్షేమ పథకాలు అన్ని ఇస్తావు. ఏ పథకాలకు మాకేముంది, వ్యవసాయం చేసుకునే పథకాలన్నీ మేము బాము. నిద్ర మంత్రులు వేస్తే ఆ వ్యవసాయం చేసుకునే సరిపోదు. అదే 3 రాజధానులు చేస్తానంటే దానికోసం చెప్తున్నారు. అభివృద్ధులు అయ్యి మాకేమో బెల్లె. ఇది మద్యం పట్ల ఏంది అభిప్రాయం? అది ఎట్ట ఉంది ముందు కింద? అదేం చెప్పు, ఒక మాట చెప్పు. దాని ప్రస్తాపనకే బాము, దాని జోలికి బాను. దాని గురించే మనకు అసలు తెలియదు. రామారావు ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు ఎంట్లయ్యి 4,000 ఇచ్చాడు కేజీ బియ్యం. రాజశేఖర రెడ్డి వచ్చినాక 2 రూపాయలకి ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చినాక ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు, తింటాడు. అదేలే ఆయన రాజధానులు అని అంటుంటే దాని రాజధానిలో మనకి ఎందుకయా? మనకు వద్దా? ఇక్కడ ఉంటే మనం మంది చూస్తుంటే చాలదా? అంతేలే అక్క. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది? నెక్స్ట్ గవర్నమెంట్ ఏమో కానీ మేము జగన్కే ఓటేసేది. ఏదైనా రాని మాకు తెలియదు, అంతే. ఓటు మాత్రం జగన్కే. ఎందుకనక్క? అంతే, మేము మొదటి నుంచి వేసింది జగన్కే. ఓడిపోయినప్పుడు వేసింది జగన్కే, గెలిచినప్పుడు వేసింది జగన్కే. వాళ్ళ నాయన ఉన్నప్పుడు వేసింది వాళ్ళ నాయనకే. మేడం నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? జగన్ అన్న వస్తేనే బాగుంటుంది అనుకో. ఎందుకని? జగన్ అన్న అందరికి న్యాయం చేశాడు కాబట్టి. జగన్ రావాల్సిన మళ్ళీ అదే అందరూ అదే అనుకుంటున్నారు. టీడీపీ ఇప్పుడు అనలేదు, అదే రావాల్సిన బాగా మళ్ళీ జగన్ వస్తా అంటారు, పెట్టిన వాళ్ళు అదే. అది మళ్ళీ జగనే వస్తా అంటున్నారా? ఈ ఊరంతా అట్టా అంటుందా? అట్లా ఉంది, ఊరంతా అట్లా ఉంది. మీరు? మేము అట్టే కదా, మేము ఇటు మార్చేది మేము ఇప్పుడే అట్టే మేము కూడా. జగనే కదా రావాల్సిందే, ఇంకేముంది? ఊరంతా అదే కదా చెప్పుకుంటారా. ఎందుకన్నా అన్నీ వస్తున్నాయి పథకాలన్నీ? అన్ని పథకాలు వస్తున్నాయి మాకు. చంద్రబాబు నాయుడు చాలా మంది రావట్లేదయ్యా. ఆయన వచ్చిన కాడి నుంచి మాకు ఎట్నో ఒకటి పింఛన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని అభిప్రాయం? చంద్రబాబు నాయుడు కావాలా? ఆయన అయితేనే కొంచెం బాగుంది. ఇక్కడ జగన్ వచ్చేటప్పటికి రేట్లు ఎక్కువైపోతున్నాయి మాకు. మాది మధ్య తరగతి, అందుకోసం మేము కరెక్ట్గా చూసుకోలేకపోతున్నాం. సో చంద్రబాబే కావాలి మాకు. మేడం నమస్తే. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంది మీ అభిప్రాయం? నాకు జగనే రావాలని.
ఎందుకు? చంద్రబాబు వట్టి మాటలు మూట తప్పితే ఏమి చేయడు. ఈయన ఒక పని కాకపోయినా ఇంకో పని అయినా చేస్తున్నాడు. ప్రభుత్వం ద్వారా ఏదో ఒక లబ్ధి మా దాకా చెందుతుంది. మా కష్టాలు తన దాకా పోతున్నాయి. మా కష్టాలు పట్టించుకునే వాళ్ళు లేరు చంద్రబాబు హయా ఉన్నప్పుడు. కనీసం వాలంటరీ కూడా మా ఇంటి దాకా వచ్చేది కాదు. మా కష్టం ఏంది సుఖం ఏంది అడిగేవాళ్ళు లేరు. సచివాలయం పట్టించాడు. ఈడే మేము పనులు చేసుకుంటాం. 100 సార్లు మండల ఆఫీస్ కాకపోయినా మండలంలో మా ముఖం చూసేవాళ్ళు లేరు. మీరు ఎవరో అని చెప్పేసి ఈరోజు సచివాలయం మేము ఏదైనా చెప్పుకున్నా మండలం దాకా పోతున్నాయి. అది చిన్న చితక పేద అన్నిటినీ ప్రతి ఒక్కరిని గుర్తిస్తున్నాడు. ఆయన చంద్రబాబు ఏడో ఉండి మనుషులు పంపించేసి ఓకే చేసేస్తే అసలు ఏం పథకాలు వదిలాడు, ఆయన ఏం లబ్ధి మా దాకా చెందేటట్టు ఆయన పంపించాడు. అసలు దేని గురించి ఆయన పైన ఎక్కి ఉన్నారు అని ఇది మాకు తెలీదు. ఈయన వచ్చిన తర్వాత ఫలానా దానికి ఇది పథకం అని పంపించాము మేము అని చెప్తే మా దాకా చెందుతున్నాయి. దానికి మేము గర్వపడుతున్నాం. గవర్నమెంట్ వస్తే బాగుంటుంది నెక్స్ట్ సీఎం గా. నాకు కూడా తెలియదు ఎవరు వస్తే బాగుందని అభిప్రాయం. ఇప్పుడు ఎవరు? చంద్రబాబు నాయుడు వస్తే. పరిపాలన బాగాలేదు. సరే సరే, రాబోయే రేపు ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ 24లో. అంటే గవర్నమెంట్ టీడీపీయా, వైఎస్ఆర్సీపీయా, జనసేన, కాంగ్రెసా ఏది వస్తే బాగుంటుంది? ఎవరు సీఎం అయితే బాగుంటుంది? అట్టుంటే అట్ట ఎవరైనా ఉంటే అంటే మనం ఎందుకు ఈ ప్రపంచంలో ఉన్నాం? ఎవరు రావాలని అభిప్రాయం? ఓకే, ఎందుకని చూద్దాం, ఆయన్ని కూడా చూద్దాం. ముందర కంటే కూడా ఇప్పుడు మరీ అన్యాయంగా ఉంది కదా. ఇసుక మద్యం అవన్నీ గందరగోళే కదా, ఆడబట్టిన ఇక్కడ. సరే ఓకే అన్న. ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటది అంతే, ఇంకేంలే. మాకు టీడీపీ వస్తే బాగుంటది అయ్యా. రైట్. చంద్రబాబు నాయుడు, చంద్రమోహన్ రెడ్డి వస్తే మాకు సరేపల్లి పెట్టనుందా చాలు. అదే ఎందుకన్నా డెవలప్ మంచి పేరు ఉంది ఇక్కడ సరేపల్లి మీద. ఆయన ప్రతి దానికి వస్తాడు, చూస్తాడు, దీంతో పాటు కాదు. సరే, థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ఎందుకని? జగన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన స్కూల్లో చూసుకుంటే మనకి ప్రజెంట్ ఏది చూసుకోవాలనుకుంటే స్కూళ్ళకి హాస్టల్లో పిల్లలకి అన్నం పెట్టాలన్నా ఏమైనా చేయాలనుకున్నా జగన్ తర్వాత అన్న. నెక్స్ట్ అదే అన్న. మద్యం పట్ల మీ అభిప్రాయం ఏంది? బాగుంటుందా అన్న? మద్యం పట్ల ఏంటంటే అభిప్రాయం గురించి చెప్పాలనుకుంటే వాళ్ళు అన్న జగన్ అన్న ఏమనుకున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మద్యం మానేయాలనుకొని అంతా చీప్ అంతా తీసుకొచ్చాడు. మద్యం గురించి మానేయాలనుకొని వాళ్ళ గురించి మొత్తం తీసుకొచ్చాడే కానీ ఇంకేం లేదన్న. నా ఒపీనియన్ నేను చెప్తాను. ఆయన ఇస్తే డెవలప్ అవుతుంది అనేది. చదువుకున్న పిల్ల ఏదో ఇండస్ట్రీలు తీసుకొస్తాడు, సాఫ్ట్వేర్ లాంటి చదువుకున్న పిల్లకాయలు ఏదో తలా ఒక పని వస్తుంది, బతుకుతా. మేమంటే మాకు ఇప్పుడు ఈ కష్టాలు తప్ప, ఆయన వచ్చిన ఈ కష్టం తప్పదు, ఈయన వచ్చిన ఈ కష్టం తప్ప. చదువుకున్న పిల్లకాయలు బాగుపడతారు. సార్ నమస్తే. నెక్స్ట్ సీఎం ఆంధ్రప్రదేశ్కి ఎవరు వస్తే బాగున్నారు మీ అభిప్రాయం? చంద్రబాబు వస్తేనే మేలు. ఎందుకని సార్? ఏమో అభివృద్ధిలో ఏం చేయకపోయా, అమ్మఒడి అంటారు, పథకం ఇచ్చా. చంద్రబాబు వస్తే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకనంటే ఏం చేస్తాం, ఇల్లులు ఇచ్చారు కదా, నా పేరు వచ్చింది చేసారు. అట్లాగా చాలా మందికి లేని వాళ్ళు కూడా ఇలా